అసలు వాస్తవం ఏంటంటే పాలకులుగా అటువైపు తెలంగాణ కానివ్వండి, ఇటువైపున ఆంధ్ర కానివ్వండి, అందరం ఒకటే భాష మాట్లాడతాం, అందరం అన్నదమ్ములము. నోబడీ ఈస్ అగెయిన్స్ ది అదర్. తెలంగాణ ప్రాంతంలో వాళ్లకు నష్టం చేయాలని జగన్ ఏ రోజు ఆలోచన చేయడు, తపన పడడు, తాపత్రయపడడు. అయితే మా ప్రాంతంలో ఉన్న మా వాళ్ళకు మాత్రం నష్టం జరగకుండా చూసుకునే కార్యక్రమం కూడా చేయడం మా ధర్మం. కొత్త రిజర్వాయర్లు ఏమి కట్టడంలా, ఉన్న రిజర్వాయర్లకే నీళ్లు ఖచ్చితంగా ఆ రిజర్వాయర్లకు చేర్చగలిగే కార్యక్రమం చేయలేకపోతే చరిత్రహీనులమవుతాం. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ డన్. దీంట్లో ఒక ఎమోషనల్ డ్రామాస్ ప్లే చేసి భావోద్వేగాలను రెచ్చగొట్టి ఇరు ప్రాంతాల ప్రజలకు మధ్య గొడవలు క్రియేట్ చేసే కార్యక్రమము పాలకులుగా ఉన్న కొంతమంది చేస్తూ ఉన్నారు. తప్పది. ఫ్యాక్ట్స్ కరెక్ట్గా చెప్పాలి. కరెక్ట్గా చెప్పినప్పుడు ప్రజలైనా అర్థం చేసుకుంటారు. అందరం అన్నదమ్ములుగానే ఉన్నాం, అందరం అన్నదమ్ములుగానే కలిసిమెలిసి ఉన్నాం, కలిసిమెలిసి పెరిగినాం కూడా. గతంలో కూడా రాయలసీమలో ఉన్న ఏ ప్రాజెక్టు కూడా పూర్తి వాడుకోలేని పరిస్థితి. ఆశ్చర్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా నా 40 years ఇండస్ట్రీ అంటాడు, 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినాడు, ఇప్పుడు మళ్ళా దాదాపు ఇప్పుడు 17 ఏళ్ళు అవుతుంది. అసలు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఆశ్చర్యకరమైన పరిస్థితి ఏంటంటే రాయలసీమలో ఉన్న రిజర్వాయర్లను కనీసం ఫుల్ కెపాసిటీలో నీళ్లు నింపుకోలేని పరిస్థితి. ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఈ విషయాలు. ఇదే చేదమని చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీలు విడగొడతాడు, జీవో నెంబర్ 22, జీవో నెంబర్ 63 అని చెప్పి డబ్బులు ఎత్తే దానికోసం జీవోలు జారీ చేస్తాడు. రేట్లు పెంచేసి నామినేషన్ పద్ధతిలో దోచుకునే కార్యక్రమాలు చేస్తాడు, వర్కులు ఇచ్చి. పేరుకు రిజర్వాయర్లు ఉన్నాయి కానీ నీరు నింపలేని పరిస్థితి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా దీన్ని సరిదిద్దుతూ వస్తూ ఉన్నాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారిగా దీన్ని సరిదిద్దే విధంగా అడుగులు పడ్డాయి. తెలుగంగ లింక్ కెనాల్ 0 to 18 kilometers డిజైన్ డిశ్చార్జ్ పంపించుకోలేని పరిస్థితి. 500 కోట్లు మేము ఖర్చు పెట్టి డిజైన్ డిశ్చార్జ్ మేరకు 15,000 క్యూసెక్లు దాంట్లో పంపించే విధంగా దాన్ని రిపేర్ చేసి ఆ 0 to 18 kilometers రిపేర్ చేసి తీసుకురాగలిగాం వాడుకలేకి. తెలుగంగ లింక్ కెనాల్, ఎస్ఆర్బిసి జిఎన్ఎస్ఎస్ కెనాల్ క్యారీయింగ్ కెపాసిటీస్ అంటే కెనాల్ క్యారీయింగ్ సామర్థ్యం రెండు కలిపి 30,000 క్యూసెక్లకు పెంచే పనులు మేము చేపట్టాం. నిప్పుల వాగు ద్వారా నెల్లూరు వరకు 30,000 క్యూసెక్లు వెళ్లేలా పనులు మేము చేపట్టాం. హెచ్ఎన్ఎస్ఎస్లో కేవలం 2,000 క్యూసెక్లు మాత్రమే వెళ్తూ అంటే మేము వచ్చాక కాలువ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్లకు పెంచే పనులకు మేము శ్రీకారం చుట్టాం. ఆవుకుటనలు ఫాల్ట్ జోన్ సమస్యను గత ప్రభుత్వాలు ఏమీ తీర్చలేకపోయాయి. మేము వాటిని అధిగమించి మొదటి టన్నెల్ ద్వారా 10,000 క్యూసెక్లు, రెండో టన్నెల్ కూడా పూర్తి చేసి మరో 10,000 క్యూసెక్లు నీళ్లు పంపగలిగాం. 2 టన్నెళ్లు పూర్తి చేయడానికి 260 కోట్ల రూపాయలు వార్ ఫుటింగ్ బేసిస్ మీద ఖర్చు పెట్టి కంప్లీట్ చేసినాం. అవుకులో 3వ టన్నెల్ పనులు కూడా మొదలుపెట్టాం. గండికోట రిజర్వాయర్ కెపాసిటీ 27 టీఎంసీలు, ఏ రోజు 15-14 టీఎంసీలు మించిపెట్టలా నీళ్లు. మేము వచ్చిన తర్వాత
1000 కోట్లు R&R మీద డబ్బు ఖర్చు పెట్టి 27 టీఎంసీల ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీలో గండికోట నీళ్లు స్టోర్ చేసినాం. చిత్రావతి ప్రాజెక్టు ఏ రోజు ఫుల్ కెపాసిటీ 10 టీఎంసీల నీళ్లు ఏ రోజు స్టోర్ చేయలేదు. మేము వచ్చిన తర్వాత 280 కోట్లు ఖర్చు చేసి R&R పనులు పూర్తి చేసి 10 టీఎంసీల నీళ్లు మేము వచ్చిన తర్వాత పెట్టాం. బ్రహ్మం సాగర్ 17 టీఎంసీలు ఏ రోజు పెట్టలా. మేము వచ్చిన తర్వాత డయాఫ్రమ్ వాళ్ళు కొత్తది వేసి లీకేజ్ సమస్యను పూర్తి చేసి 90 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 17 టీఎంసీలు బ్రహ్మం సాగర్లో నీళ్లు నింపాం. మేము వచ్చిన తర్వాతనే వెలుగొండలో 2 టన్నులు పూర్తి చేసి 2 దశాబ్దాల కలను మేము వచ్చిన తర్వాత నెరవేర్చి జాతికి అంకితం చేశాం వెలుగొండ ప్రాజెక్టు. ఇక మిగిలింది R&R పనులు, లైనింగ్ పనులు, అంతకని ఇంకేం మిగల. కొన్ని దశాబ్దాలుగా ఆశ్చర్యం కలిగించే విషయం, ఇంకా కొన్ని దశాబ్దాలుగా తెలుగు గంగలో అంతర్భాగమైన సోమశిల కండలేరు రిజర్వాయర్లను పూర్తి కెపాసిటీలో ఏ రోజు నీళ్లు స్టోర్ చేయలేదు. మేము వచ్చిన తర్వాత R&R పూర్తి చేసి సోమశిలలో 78 టీఎంసీలు, కండలేరులో 68 టీఎంసీలు మేము వచ్చిన తర్వాతనే నింపాం. 120 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ డ్యాముల్లో ఫుల్ కెపాసిటీని అచీవ్ చేసినాం. మేము వచ్చిన తర్వాతనే జరిగింది ఇది. మేము వచ్చిన తర్వాతనే దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న నెల్లూరు బ్యారేజు, సంగం బ్యారేజ్ పనులు పూర్తి చేసి ప్రారంభించాం. మేము వచ్చిన తర్వాతనే. అసలు అంతెందుకు, ఇక్కడి నుంచి కూతవేటు దూరంలో ఉంది పులిచింతల ప్రాజెక్టు. మేము వచ్చేదాకా ఆ ప్రాజెక్టులో ఫుల్ కెపాసిటీ ఏ రోజు స్టోర్ చేయలేదు. మేము వచ్చిన తర్వాత 200 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేసి R&Rకి మేము ఖర్చు చేసి 45 టీఎంసీలు ఫుల్ కెపాసిటీ స్టోర్ చేసింది మా ప్రభుత్వంలోనే. ఇవన్నీ మా హయాంలో జరిగాయి. అసలు నిజంగా ఒక చిత్తశుద్ధి అనేది ఉండాలి. రైతులకు మంచి జరగాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఒక చిత్తశుద్ధి